నమస్తే మిత్రులారా. బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లడానికి, ప్రజలకు 6 గ్యారెంటీలు అందకపోవడానికి, సంక్షేమ పథకాలు రాకపోవడానికి లాక్కుంటూ చచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అని ఇక వీళ్ళని జైలుకు పంపాలి. అరే రే ఏ మీడియా మేనేజ్మెంట్, ఏమి కథలు, ఎన్ని హంగులు ఆర్భాటాలు, బాబా జిందగీలో చూడలేమబ్బా ఇట్లాంటిది. ఏం రేవంత్ రెడ్డికి ఉన్నంత ఆ తెలివితేటలు ఎవరికి రాదు, అలెగ్జాండర్ కూడా రాదు. ఈనండిగా ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేసిన సుప్రీం, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత. హరీష్ రావుపై గతంలో కాంగ్రెస్ నేత ఫిర్యాదు, ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు క్వాష్ చేయాలని హైకోర్టుకు వెళ్లిన హరీష్ రావు, చక్రధర్ గౌడ్ పిటిషన్ను క్వాష్ చేసిన ధర్మాసనం. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు చక్రధర్, సుప్రీంకోర్టులోనూ పిటిషన్ కొట్టివేత. చక్రధర్ ఎఫ్ఐఆర్ ఆధారంగా మళ్లీ సుప్రీంకు ప్రభుత్వం 2025 జూన్ 18న పిటిషన్ వేసిన సర్కార్ విచారణ జరిపి కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం. ఇది ఎట్లుందంటే బాహుబలి పట్టాభిషేకం మీరు చూస్తుంటారు. బాహుబలి సినిమాల పట్టాభిషేకం, అమరేంద్ర బాహుబలి అని నేను ధన మన ప్రాణ అనుకుంటా ఒక డైలాగ్ వస్తుంది. ఆ తిరిగి యాజ్ ఇట్ ఈజ్గా కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఉన్నది లేనిది ఉన్నతులు క్రియేట్ చేసి ప్రతిపక్షం వాళ్ళని జైలుకు పంపి మళ్ళీ బయటికి రాకుండా గెలవకుండా నానా రకాలుగా యోధన ఎన్నో చేస్తాయి. బట్ బీఆర్ఎస్ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. అండర్స్టాండ్, అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎవరు ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యింది. ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము. ఎవరు పడితే వాడి నెత్తి మీద 20 రూపాయలు పెట్టి వానికి 10 రూపాయలు, వాడిని 10 రూపాయలు కొనంటారా అంటే కూడా కొనవాడు కూడా ఒకటి బయటకు వచ్చి, అంత లేఖిగాలు బయటకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు. మా అమ్మగని ఫోన్ విన్నారు, మా చెల్లెలి ఫోన్ విన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ దేనికోసం? ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా ఉండనీయకుండా అడ్డంగా 50 లక్షలతో దొరికిన దొంగ కోసం, దానికోసం మాత్రమే కొన్ని టైంలో ఫోన్ ట్యాపింగ్ యూజ్ చేయడం జరిగింది. అది నిజము. ఎవరి పెళ్ళాల ముచ్చటు, ఆల్మోగల ముచ్చట వింటారు. సిగ్గుందా చెప్పడానికి? సిగ్గు శరం ఉందా? ఒక హోదాని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. అది ఎవడైనా సరే హోదాని మర్చి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు శరం లేని మాటలు, బద్మాష్ మాటలు, బద్నా మాటలు, పనికిరాని మాటలు, సవట మాటలు, సన్నాసి మాటలు. దేనికోసం ఇవన్నీ? ఫోన్ ట్యాపింగ్ దేనికోసం? ఒక దొంగలు పట్టడానికి కోసం, ఒకే ఒక దొంగ పట్టడానికి కోసం, 50 లక్షలతో దొరికిన దొంగల కోసం ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారు. అండర్స్టాండ్? ఫోన్ ట్యాపింగ్ ఎవరిని పెండ్లా మోగలు ముచ్చట వినడానికి కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు కాదు. ఫోన్ ట్యాపింగ్ ఒక దొంగను దొరకబట్టడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ యూజ్ చేశారు. ఆ దొంగ లటక్కున దొరికిపోయాడు. ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా బీఆర్ఎస్ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, ఆధారం ఏది లేకుండా పోతుంది.